నమస్కారం. రైతు రంజనికి స్వాగతం. వ్యవసాయ అనుబంధ రంగమైన చేపల పెంపకంలో రైతులకు లాభాలు చేకూర్చేలా వారికి మెరుగైన జీవనోపాధి కల్పించేలా ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలోని పాలేరు మత్స్య పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని ఈ స్థానంలో చేపల రైతుల ఆదాయం మెరుగుపరచడం తదితర అంశాలపై పరిశోధనలు జరుపుతున్నారు. వీటిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. చెరువుల్లో పెంచుతున్న చేపలకు రోగాల బెడత, ఎదుగుదల లోపం వంటి వాటితో దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి జన్యుపరంగా అభివృద్ధి చేసిన అమూర్ కామన్కార్, ఆయూర్ బంగారు తీగ, జయంత్ రోహు అంటే రవ్వ చేప, జై కట్ల బొచ్చు చేప, జై ఫ్లో తిలాఫియా, జై స్కాంపీ ఈ చేపలన్నిటి కూడా ప్రత్యామ్నాయ జాతులైన రూప్ చంద్, పేరల్ స్పాట్, మంచినీటి పండుగొప్ప, రెడ్ తిలాపియా రకాలపై పాలేరులో శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. మరి ఈ చేపలు ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటాయా, లేదా మేత విధానం కానీ, అందించాల్సిన పోషకాలు గాని, పెరుగుదల గాని, వ్యాధి నిరోధకత గాని, అధిక దిగుబడులు ఇలా ఈ వివిధ అంశాలను పరిశీలిస్తున్నారు. మరి ఈ పరిశోధనలు సానుకూల ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో వాటి పెంపకానికి రైతులకు తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ చేపలను పెంచుకోవాలనుకునే వారికి భువనేశ్వర్ అంటే ఒడిశాలోని నేషనల్ ఫ్రెష్ వాటర్ ఫిష్ బ్రూడ్ బ్యాంక్ నుంచి చేప విత్తనాలు అందజేసేలా కృషి చేస్తున్నారు. తెలంగాణలో దొరికే సాధారణ బంగారు తీగ పొట్టలో సింహభాగం గుడ్లు ఉంటాయి. అమూర్ కామన్కూర్ లో మాత్రం పొట్ట అంటే అండాశయంలో తక్కువగా ఉండి చేప సన్నగా పొడుగా ఉంటుంది. ఆకర్షణీయమైన రంగుతో గుళికల వంటి మేతను తింటూ వేగంగా ఎదుగుతుంది. రోగ నిరోధక శక్తి అధికంగా ఉండడంతో దీని ప్రత్యేకత అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది. మరి అమూర్ కామన్కూర్స్ తో పాటు జయంత్ రోహో, జై కట్ల, స్కాంపీ, జైటిసి తిలాపియా వంటి వాటిలో సాధారణ రకాలతో పోలిస్తే 15% అధిక ఎదుగుదల ఉంటుంది. మరి పెట్టుబడి తక్కువ, మన వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి, అధిక దిగుబడులు కూడా లభిస్తాయి. రూప్ చంద్ అంటే చిప్పల చేప నారింజ రంగుతో ఆకట్టుకుంటుంది, ఎదుగుదల అధికంగా ఉంటుంది. సరైన మేత అందిస్తే నెలకు 100 నుంచి 150 గ్రాముల చొప్పున పెరిగి 10 నెలల్లోనే విక్రయానికి సిద్ధమవుతాయి. మరి పాలేరు పరిశోధన స్థానంలో సమీకృత చేపల పెంపకానికి పివిఎన్ఆర్టీయు గత నెలలో నిర్ణయించింది. కోళ్లు, చేపలు, గొర్రెలు, మేకలు, చేపలు, వరి చేపలు వంటిపై శాస్త్రవేత్తలు ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. చెరువుపై పాక ఏర్పాటు చేసి అందులో జీవాలను పెంచుతారు. వాటి విసర్జకాలతో ప్లవకాలు అంటే ప్లాంకాంట్ అభివృద్ధి చెందుతాయి. వాటిని మీనాలు ఆహారంగా తీసుకుంటాయి. వీటి కోసం రైతులు ఏటా 5 నుంచి 15 వేల వరకు వెచ్చిస్తున్నారు. సమీకృత వ్యవసాయంతో ఆ ఖర్చు ఆదా అవుతుంది. పెట్టుబడులు తగ్గించి అధిక దిగుబడులు ఇచ్చే వంగడాల పైన మత్స్యరంగం లాభదాయకంగా మార్చడానికి అవసరమైన పరిశోధన చేస్తున్నాం అని సీనియర్ శాస్త్రవేత్త, పరిశోధన స్థానం హెడ్ డాక్టర్ ఎం శ్యామ్ ప్రసాద్, శాస్త్రవేత్త బి రవీందర్ ఈనాడుకు తెలిపారు. అధునాతన విధానాలపై స్వచ్ఛంద సంస్థల సహకారంతో 3600 మంది రైతులకు శిక్షణ ఇచ్చినట్లు వివరించారు.